అక్బర్స్ పాలసీ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ ఈజ్ కాల్డ్. ఇతర మతాల పట్ల అక్బర్ అనుసరించిన సహన విధానాన్ని ఏమంటారు? సదన సహన వి సదన ఏంటిది సహనంను. సో సహన విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ సులీకుల, అదేవిధంగా జాజియానా, దిన్ ఈ ఇలాహియా, మన్సబ్దారియా. సో ఏ ఆన్సర్ కరెక్టో చెప్పండి వీటిలలో. ఆన్సర్ ఈజ్ సల్ ఈకుల్, అందరితో శాంతి. సల్ ఈకుల్ అంటే ఏంది? అందరితో శాంతి. అక్బర్ అన్ని మతాలను సమానంగా గౌరవించి ఆయన ప్రవేశపెట్టిన విధానమే సల్ ఈ కుల్ అనేది స్థాపించడం జరిగింది. విశ్వవ్యాప్తమైన శాంతి లేదా అందరితో సామరస్యంగా ఉండడం అనేది దీని అర్థము. అందరితో సామరస్యంగా ఉండడం అనేది దీని యొక్క అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. విచ్ సిస్టమ్ ఫిక్స్డ్ ర్యాంక్స్ అండ్ సాలరీస్ ఆఫ్ మొఘల్ ఆఫీసర్స్? మొఘల్ అధికారుల హోదాను అదేవిధంగా జీతాలను నిర్ణయించే వ్యవస్థ ఏది? ఆన్సర్ ఈజ్ వాట్? జాగీర్దారియా, ఇక్తానా, మున్సబ్దారియా, జమీందారియా. ఆన్సర్ ఈజ్ మున్సబ్దారీ లేదా మన్సబ్దారీ విధానం. అక్బర్ ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన పరిపాలన సంస్కరణ మన్సబ్దారీ వ్యవస్థ. మన్సబ్ అంటే ఏంది? హోదా లేదా పదవి. అధికారుల స్థాయిని బట్టి హోదాను జాత్ అంటారు. హోదాని బట్టి సవర్లను బట్టి అంటే గుర్రపు బలగాలను బట్టి, సవర్ అంటే గుర్రపు బలగాలను బట్టి జీతాలను కేటాయించేవారు. వేటిని బట్టి? జాత్ హోదాను బట్టి, లేదా ఇంకొకటి ఏంటిది? సవర్ అంటే ఏంది? గుర్రపు బలగాలను బట్టి అతను జీతాలను కేటాయించడం జరిగింది. సో ఈ విధానం ఏం విధానము? మున్సబ్దారీ విధానము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై తోడర్మల్ అండర్ అక్బర్ వాజ్. అక్బర్ కాలంలో రాజా తోడర్మల్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానము ఏది? భూమి శిస్తు విధానము దశాలానా, రాయిత్వారియా, అదేవిధంగా మహల్వారియా, జమీందారియా. ఏదో చెప్పండి ఆన్సరు. దహ్సాలా విధానము, జప్తీ విధానము. దహ్సాలా విధానం అంటే జప్తీ విధానము. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి అయిన రాజా తోడర్మల్ 10 సంవత్సరాల కాలంలో పండించిన పంట దిగుబడి యొక్క యావరేజ్ను తీసుకొని, సగటును తీసుకొని ధరలను లెక్కగట్టి భూమి శిస్తును నిర్ణయించేవారు. దాన్నే దహసాలా వ్యవస్థ అనేవాళ్ళు. 10 సంవత్సరాల కాలంలో వచ్చిన మొత్తం పంట దిగుబడి డివైడెడ్ బై 10 తోటి డివైడ్ చేస్తే వచ్చే అంశాన్ని బట్టి వాళ్ళు రెవెన్యూ ఇవ్వడం జరిగింది. అంటే దహసాలా విధానాన్ని ప్రవేశపెట్టినారు. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్. హూ అమాంగ్ అక్బర్స్ కోర్టరీస్ వాజ్ ఫేమస్ ఫర్ విట్ అండ్ విజ్డమ్? అక్బర్ ఆస్థానంలో తెలివితేటలకు సమయస్ఫూర్తికి పేరుగాంచిందెవరు? తెలివితేటలకు మరియు సమయస్ఫూర్తికి పేరుగాంచిందెవరు? తాన్సేనా, తోడర్మల, బీర్బల, అబ్దుల్ ఫాజలా. ఎవరు ఆన్సరు? బీర్బల్. ఎవరు ఆన్సరు? బీర్బల్. సో మనందరికీ జనరల్గా బీర్బల్ కథలు తెలుసు. బీర్బల్ తన చమత్కారంతో, అమూల్యమైన తెలివితేటలతో అక్బర్ మనసుని గెలుచుకోవడం జరిగింది. అసలు బీర్బల్ యొక్క యాక్చువల్ పేరు ఏంది? మహేష్ దాస్. ఏం పేరు? ఆయన పేరు మహేష్ దాస్ అనేది యాక్చువల్ పేరు, కానీ దాన్ని బీర్బల్గా మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 150 క్వశ్చన్. దిన్ ఈ ఇలాహీ వాజ్ స్టార్టెడ్ బై. దిన్ ఈ ఇలాహీ ఎవరు ప్రారంభించినారు? బాబరా, హుమాయూనా, అక్బరా, జహాంగీరా. ఎవరు ఆన్సరు? అక్బర్. దిన్ ఈ ఇలాహీని అక్బర్ ప్రారంభించడం జరిగింది. సో 1582వ సంవత్సరంలో అక్బర్ అన్ని మతాలలోని విషయాలను క్రోడీకరించి దిన్ ఈ ఇలాహీ దైవిక విశ్వాసం అనే కొత్త మార్గాన్ని లేదా మతాన్ని స్థాపించినాడు. దీనిని స్వీకరించిన అతి కొద్ది మందిలో బీర్బల్ ఒకరు. దిన్ ఈ ఇలాహీ మతాన్ని స్వీకరించిన వారిలో చాలా తక్కువ మంది స్వీకరించినారు. అందులో బీర్బల్ ఒకరు.